అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 60వ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు. నిత్య మాట్లాడుతూ ఉండగానే క్రిష్ కాల్ కట్ చేశాడు. నిత్య మాట్లాడుతూ ఫోన్ వైపు చూసి కాల్ కట్ అయ్యి ఉండటం చూసి ఏంటి కాల్ కట్ చేశాడు? నేను చెప్పేది తను నమ్మలేదేమో అని కంగారు పడుతూ ఏం చేయాలో అర్థమవక మానస్ పేరెంట్స్‌తో ఈ విషయం చెప్తే ఏమైనా యూజ్ ఉంటుందేమో అనుకోని జగదీష్ నంబర్‌ని సెర్చ్ చేసి జగదీష్‌కి కాల్ చేసి తను ఎవరో చెప్పకుండానే జరిగింది మొత్తం చెప్పింది నిత్య. మానస్ గురించి ఇతనికి మంచి అభిప్రాయం లేకపోవటంతో నిత్య చెప్పింది నిజమేనేమో అనుకోని మానస్ కోసం వెతకడానికి బయటికి వెళ్ళిపోయాడు జగదీష్. ఫోన్ మాట్లాడుతూనే కోపంగా మారిపోయిన జగదీష్ మొహం చూసి జమున చాలా భయపడింది. ఏదో జరిగింది. తను అందుకే అంత కోపంగా ఉన్నాడు. నేను తనను పలకరించే సాహసం కూడా చేయలేకపోయాను. ఏం జరిగిందో ఏంటో అని భయపడుతూ ఉండిపోయింది. మానస్‌కి కాల్ ట్రై చేస్తూ మానస్ కోసం వెతకడం మొదలుపెట్టాడు జగదీష్. ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో నిజంగానే వాడేమో చేశాడేమో అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంది అనుకోని ఇంకా ఫాస్ట్‌గా మానస్ కోసం వెతకటం మొదలుపెట్టాడు జగదీష్. నితికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేసింది. పోలీసులు కూడా సెర్చ్ చేయటం స్టార్ట్ చేశారు. కార్తీక్, క్రిష్ వెళ్ళిన తర్వాత తనకు తెలిసిన ఒక పర్సన్‌కి కాల్ చేసి రాధ ఫోన్ ఏ లొకేషన్‌లో ఉందో కనుక్కోమని చెప్పాడు. ఓకే సార్ చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఈ 10 మినిట్స్ తర్వాత కాల్ చేసి ఈ ప్లేస్‌లో ఉంది అని చెప్పగానే కార్తీక్ వెంటనే క్రిష్‌కి కాల్ చేసి నువ్వు ఈ ప్లేస్‌కి రా అని చెప్పాడు. మానస్ ఇంటికి వెళ్ళబోతున్న క్రిష్‌కి కార్తీక్ కాల్ చేసి చెప్పగానే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటికే రాధను అక్కడి నుండి ఢిల్లీ షిఫ్ట్ చేయటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మానస్, సురేష్. ప్రసన్న తినటం కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం సేపు అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. తర్వాత మంచి రోజు చూసుకొని పెళ్లి పెట్టుకుందామని మాట్లాడుకున్న తర్వాత గౌతమ్ ప్రసన్నని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఇద్దరు చాలా సేపు బయట స్పెండ్ చేశారు. అప్పటికే చాలా ఆలస్యం అవటంతో నేను ఫ్లాట్‌కి వెళ్తాను అంది ప్రసన్న. సరే వెళ్ళు అని చెప్పి ఫ్లాట్ దగ్గర దింపాడు గౌతమ్. ఫ్లాట్‌కి వెళ్ళిన తర్వాత ఫ్లాట్ లాక్ చేసి ఉండటం చూసి అదేంటి రాధ ఈరోజు ఇంట్లోనే ఉంటానంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకోని రాధకి కాల్ చేద్దామని చూసేసరికి ప్రసన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వటం చూసి ఫాస్ట్‌గా డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళి కొంచెం సేపు ఫోన్ ఛార్జింగ్‌కి పెట్టి ఫోన్ తీసి రాధకి కాల్ చేసింది ప్రసన్న. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో టైం పాస్ అవ్వక ఎక్కడైనా బయటకి వెళ్ళిందేమో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో, ఛార్జింగ్ లేక అని తనకు తాను సర్ది చెప్పుకొని లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు రాధ వస్తుందో తనతో ఎప్పుడు అన్నీ షేర్ చేసుకోవాలి అని ఎదురు చూస్తూ కూర్చుంది ప్రసన్న. కొంచెం సేపటి తర్వాత తన ఫోన్‌కి ఒక అన్‌నోన్ నంబర్ నుండి కాల్ వచ్చినట్లు మెసేజ్ రావటంతో ఎవరై ఉంటుంది ఈ నంబర్ అనుకోని ఆ నంబర్‌కి కాల్ చేసింది ప్రసన్న. నిత్య బిజీగా ఉండటంతో కాల్ లిఫ్ట్ చేయలేదు. ప్రసన్న సాంగ్స్ వింటూ కూర్చొని ఉన్నప్పుడు రాధ తనకి చేసిన మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ వస్తుంది. నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే అది ఎప్పుడో చేసిన మెసేజ్. నాకు నేను బయటికి వచ్చాను. నాకు లేట్ అవుతుంది అని అది మెసేజ్ చూసి కాస్త కంగారు తగ్గించుకొని తొందరగా రావే అని అనుకుంది ప్రసన్న. జగదీష్ మానస్ కోసం చాలా చోట్ల వెతికాడు. కానీ మానస్ ఎక్కడ కనిపించకపోవడంతో కార్తీక్‌కి కాల్ చేశాడు. తనకేమైనా తెలిసిందేమో అని కనుక్కోవటానికి. జగదీష్ కాల్ చేస్తూ ఉండటంతో కార్తీక్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అని అన్నాడు. కార్తీక్ నీకు ఈ విషయం తెలుసా? రాధ కనిపించటం లేదంట కదా అని అన్నాడు. తెలుసు అంకుల్. తనెక్కడుందో తెలిసింది. ఆ ప్లేస్‌కి వచ్చాను. 2 నిమిషాల్లో రాధ నాతో ఉంటుంది అన్నాడు కార్తీక్. మానస్ వాళ్ళ కారు ముందు ఆపి ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు జగదీష్. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను అంకుల్ అని చెప్పి లొకేషన్ షేర్ చేశాడు. కార్తీక్ ఆ లొకేషన్ చూసేసరికి తనకి దగ్గరగానే కనిపించటంతో చాలా ఫాస్ట్‌గా వచ్చేశాడు జగదీష్. ఇంచుమించు అందరూ ఒకేసారికి అక్కడికి చేరుకుంటారు. కార్తీక్‌ని చూసి భయపడిన మానస్ వీడేంటి ఇక్కడికొచ్చాడు అని అనుకోని కార్ రివర్స్ తీసి ఇక్కడ నుండి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్తాడు డ్రైవర్‌తో. ఓకే సార్ అని చెప్పి కారు రివర్స్ చేయబోతాడు. డ్రైవర్ అప్పటికే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అని అర్థమైంది కార్తీక్. కారుని రివర్స్ చేసే లోపలే వెనకాల నుండి క్రిష్ కార్ వచ్చి ఆగింది. సైడ్ నుండి జగదీష్ కార్ వచ్చి ఆగింది. ఇంక తాము తప్పించుకోలేము అని అర్థమయ్యే భయంతో అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేశాడు సురేష్. మానస్ తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు. 3 కార్స్ ఉన్నాయి. ఒక సైడ్ కార్ ఏమీ లేకపోవడంతో ఫాస్ట్‌గా డోర్ ఓపెన్ చేసుకొని అటు నుండి వెళ్ళిపోయాడు సురేష్. కానీ మానస్ ఇటు సైడ్ ఉండటంతో మరొక డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా జగదీష్ కార్ ఉంది కాబట్టి ఇంకేం చేయలేక సైలెంట్‌గా అలాగే కూర్చొని డ్రైవర్‌ని ఇటు సైడ్ నుండి వెళ్ళటానికి ట్రై చేయొచ్చు కదా! ఎందుకిలా స్టాచ్యూలా చూస్తున్నావు అని అరిచాడు. సార్ మనం ఇక్కడి నుండి తప్పించుకోగలమని మీరనుకుంటున్నారా? అన్నాడు డ్రైవర్.
రాధ వైపు చూశాడు మానస్. తను మత్తులో ఉంది. తనకి ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. క్రిష్ వెంటనే కారు దిగి వచ్చి మానస్ సైడ్ ఉన్న కార్ డోర్ ని ఓపెన్ చేసి హ్యాండ్ తో గట్టిగా కొట్టాడు. వెంటనే సౌండ్ చేస్తూ గ్లాస్ పగిలిపోయింది. కొన్ని పీసెస్ మానస్ కి గుచ్చుకున్నాయి. వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి మానస్ కాలర్ పట్టుకుని కిందకి లాగాడు క్రిష్. జగదీష్ కి కోపం అస్సలు కంట్రోల్ అవ్వలేదు. వెంటనే పక్కకు జరిపి మానస్ ని చాలా కొట్టాడు జగదీష్. ఆ సిచ్యువేషన్ లో కూడా జగదీష్ పై అరుస్తూ ఉన్నాడు మానస్. నీకు నేనంటే ఇష్టం లేదు, నీకు వీడంటేనే నీకు ఇష్టం కదా, అందుకే వాడికి సపోర్ట్ గా చేయాలని చూస్తున్నావు. నేనెందుకు ఇలా చేశానని ఏమైనా ఆలోచిస్తున్నావా? లేదు, ఎప్పుడు వాడి కోసమే నీ ఆలోచనలన్నీ అరుస్తూ ఉన్నాడు. షటప్, ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే ఇక్కడే చంపేస్తాను నిన్ను అని అంటూ ఇంకా ఎక్కువగా కొట్టాడు జగదీష్. మీరు ఏం చేసినా సరే ఈ రోజు రాధను నా నుండి కాపాడలేరు అన్నాడు మానస్. క్రిష్ కి చాలా కోపం వచ్చింది. వెంటనే మానస్ ని జగదీష్ నుండి విడిపించి కాల్తో తన్నాడు. క్రిష్ కొంచెం దూరం వెళ్లి కింద పడిపోయాడు. మళ్ళీ వెంటనే లేచి రేయ్ నన్నే కొడతావా అంటూ క్రిష్ మీదకి వచ్చాడు. కడుపులో ఒక పంచి ఇవ్వగానే నొప్పితో విలవిలలాడుతూ కిందకి ఒరిగిపోయాడు మానస్. చాలా కష్టపడి ఈ విషయం తెలుసుకున్న జమున కూడా లొకేషన్ దగ్గరికి వచ్చింది. మానస్‌ని అలా కొడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయింది. నా కొడుకుని వదిలిపెట్టండి అని అరిచింది. జగదీష్ జమున వైపు చూసి జమున చెంపపై ఒకటి కొట్టాడు. నువ్వు సరిగా ఉంటే వాడు ఇలా అయ్యేవాడు కాదు అని అన్నాడు. నన్ను క్షమించండి ప్లీజ్. అతడు కొట్టే దెబ్బలకి నా కొడుకు చనిపోయేలా ఉన్నాడు. నా కొడుకుని కాపాడండి. ఇంకోసారి వాడు అలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటానని రిక్వెస్ట్ చేసింది జమున. మీ ఆయన మీ కొడుకు మీద ప్రేమతో వదిలిపెడతాడేమో కానీ నేను మాత్రం వాడు చచ్చే వరకు వదిలిపెట్టను అంటూ మళ్ళీ మానస్ వైపు తిరిగి రాధ నాది, నా రాధను ఏం చేద్దామని ఎక్కడికి తీసుకెళ్దామని అనుకున్నావురా అంటూ లేచి నిలబడి ఉన్న మానస్ కడుపులో తన్నాడు క్రిష్. వెనకాలకి పడిపోయాడు మానస్. సురేష్ తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటే వెనకాలే పరిగెత్తి సురేష్ని పట్టుకొని తీసుకొని వచ్చాడు కార్తీక్. ఇద్దరిని చాలా కొడుతూ ఉన్నారు క్రిష్. కార్తీక్ జగదీష్ కి కూడా చాలా కోపంగా ఉంది. ఎలా కొడితే అలాగే కింద పడిపోతూ ఉన్నారు. వాళ్ళకి లేవటానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది. ఇంకా 2, 3 దెబ్బలు కొడితే చనిపోతారు అనే స్టేజ్‌లో ఉండగా జగదీష్‌ని వదిలించుకొని వెళ్ళి నా కొడుకుని చంపేయొద్దు ప్లీజ్, ఇంకా ఎక్కువ కొడితే నా కొడుకు చనిపోతాడు. తనని వదిలేయ్ అని క్రిష్ కాళ్ళపై పడింది జమున. క్రిష్ 2 అడుగులు వెనక్కి వేసి తన మొహం చూడటానికి కూడా ఇష్టం లేనట్లుగా జగదీష్ వైపు చూశాడు. జగదీష్ కోపంగా జమున దగ్గరికి వెళ్ళి తనని వెనక్కి లాక్కొని వచ్చి నువ్వు ఏం చేసినా తను వినడు. నీ కొడుకు చావు ఈ రోజు క్రిష్ చేతిలో ఉంది. నువ్వు ఇక్కడ నుండి కూడా ఉన్నా వేస్టే అన్నాడు జగదీష్. నిత్య కొంచెం సేపటి తర్వాత ప్రసన్న దగ్గర నుండి కాల్ రావటంతో చూసి కాల్ లిఫ్ట్ చేసి ప్రసన్నకి జరిగిందంతా చెప్పటంతో కంగారు పడుతూ క్రిష్‌కి కాల్ చేసింది. క్రిష్ మానస్‌ని, సురేష్‌ని కొడుతూ ఉన్నాడు. ఫోన్ వచ్చింది కూడా పట్టించుకోలేదు క్రిష్. కాల్ లిఫ్ట్ చేయకపోతే ప్రసన్నకి ఇంకా కంగారు ఎక్కువైపోతుంది. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ప్రసన్న కంగారు పడుతుంది అని అర్థం చేసుకున్న నిత్య నువ్వు ఫ్లాట్ లాక్ చేసి బయటికి రా. నేను మీ ఫ్లాట్ దగ్గరలోనే ఉన్నాను. మనమిద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి రాధ వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళింది నిత్య. ప్రసన్న ఫ్లాట్ లాక్ చేసి కిందకి వెళ్ళింది. అప్పటికే ఫ్లాట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంది నిత్య. ప్రసన్న ఫాస్ట్‌గా వచ్చి కార్ ఎక్కింది. నిత్య కార్ మూవ్ చేస్తూనే జగదీష్‌కి కాల్ చేసింది. జగదీష్ వాళ్ళు ఉన్న లొకేషన్ షేర్ చేసి వెంటనే నిత్య, ప్రసన్న అక్కడికి వెళ్లారు. ప్రసన్న రాధ దగ్గరికి పరిగెత్తింది. నిత్యకి మానస్‌ని చూడగానే చాలా కోపం వచ్చింది. బావగారు మీరు వాడిని అసలు వదిలిపెట్టొద్దు అని అరిచింది గట్టిగా నిత్య. బావగారు అని పిలవటంతో జగదీష్ కొంచెం ఆశ్చర్యపోయాడు. తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్‌లో అది ఎంత ఎక్కువగా ఎవరూ పట్టించుకోలేదు. మానస్ వైపు చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన చెప్పు తీసుకొని మానస్‌ని చాలా కొట్టింది. అప్పటికి తన కోపం కంట్రోల్ అవ్వకపోవటంతో వీడు బ్రతికి ఉండటం అనవసరం. వీడు బ్రతకటం వల్ల చాలా మంది అమ్మాయిలకు నష్టం జరుగుతుంది. వీడిని చంపేయండి బావగారు అని అరిచింది నిత్య. జమున చాలా కోపంగా అమ్మాయి ఎవరు నువ్వు? నా కొడుకుని చంపేయమంటున్నావు? అయినా నీకు నా కొడుక్కి ఏంటి సంబంధం అని నిత్య పైకి కొట్టడానికి వెళ్ళింది జమున. తను నీ కొడుకే కదా, తను ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, ఇంకొక ఆడదానితో ఎలా ప్రవర్తించాలో నీ కొడుక్కి నేర్పలేదా అంది నిత్య. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంది కోపంగా. ఆపుతావా? అమ్మాయిల జీవితంలో ఆడుకునేవాడికి భూమి మీద బ్రతికే హక్కే లేదు. వాడు ఈ రోజు నా చేతిలో చావటం ఖాయం అని అంది చాలా కోపంగా నిత్య. జమున ఇంకా ఏదో అనబోతూ ఉంటే జగదీష్ వచ్చి జమునను ఆపి నీకు ఇప్పటికి కూడా కొంచెం కూడా బుద్ధి రావటం లేదు. ఒక అమ్మాయి అంత కోపంగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి జీవితాన్ని నీ కొడుకు ఏం చేశాడో ఒక్కసారైనా ఆలోచించావా? నీ కొడుకు మంచివాడు అయితే వాడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అంటూ కోపంగా తనని కారులోకి తోసి కార్ డోర్ లాక్ చేశాడు జగదీష్.
మానస్ని సురేష్ని కొడుతున్న క్రిష్ను ఆపడానికి ట్రై చేశాడు జగదీష్. జగదీష్ వైపు కోపంగా చూశాడు క్రిష్. నేను వాణ్ణి ఆపుతున్నది నా కొడుకు అనే ప్రేమతో కాదు. వాళ్ళకేమన్నా జరిగితే నువ్వు జీవితాంతం జైల్లో ఉండాలి. ఆ అమ్మాయికి ఇంక నువ్వు కాకుండా వేరే ఎవరూ లేరు. ఆ అమ్మాయి గురించి ఒకసారి ఆలోచించు. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. నువ్వు వదిలే అని చెప్పి క్రిష్ పట్టుకున్న పక్కకి లాగేసి